అన్నమయ్య జిల్లాలో టీడీపీ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ప్రోద్బలంతో సొంత పార్టీ నేతలు కార్యకర్తలపైనే దాడులు జరుగుతున్నాయని ఓ వర్గ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలతో కలిసి సొంత వారిపైనే దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయచంద్రారెడ్డి వైసీపీ కోవట్టని ఆరోపిస్తున్నారు. ఇక నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు లోకేష్ జయచంద్రారెడ్డి అరాచకాలను దాడులపై దృష్టి సారించాలని కోరారు. రోజు ఒక టీడీపీ కార్యకర్త వెంకటేష్ రాజు అనే కార్యకర్త పైన దాడి చేస్తే ఇన్ఛార్జ్ మాటా మంతి పలకరించకుండా పరామర్శించకుండా ఉన్నాడు. మేము దాన్ని ప్రశ్నిస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే రీతిలో మాట్లాడి వ్యవహారం. ఎందుకంటే కార్యకర్తలకు అండదండలు లేని ఇన్ఛార్జ్ అని చెప్పుకునే జయచంద్రారెడ్డి మాకు అవసరం లేదు. ఎందుకంటే కార్యకర్తలను కాపాడుకోవాలా. మేము జెండా కట్టలేని పరిస్థితిలో కూడా కట్టి మేము ఇక్కడ రామాయణాలు పడుతుంటే మీ పరిస్థితి ఏమని మాట్లాడే నాదుడు లేడు మాకు. ఇక్కడ ఇద్దరు పిల్లోళ్ళు సంబరాలు చేసుకుంటే యూత్ను డిఎస్పీసీ ఎతకపోయి బైండ్ ఓవర్ చేస్తామని బెదిరిస్తే ఒక్క మాట పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి. అందుకని మేము కలవడానికి పోనందుకు ఈరోజు మా గ్రామానికి వాళ్ళ బంధువులను వాళ్ళ సన్నిహితులను 3 నెలల క్రితం వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి వాళ్ళకి బురకాయలకోట గ్రామాన్ని అప్పచెప్పి, బురకాయలకోట గ్రామమే కాదు ఈ మండలంలో కూడా వాళ్ళ బంధువులు నలుగురికి ఒకరికి 3 గ్రామాలు చొప్పున ఒప్పచెప్పాడంట. మీరు స్కూల్ కమిటీలు మీరే వేయండి, వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు టీడీపీ పాత టీడీపీ కార్యకర్తలతో అని చెప్పాడంట. ఇది చాలా అన్యాయం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అన్నమయ్య జిల్లాలో టీడీపీ వర్గపోరుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అలాగే తంబళ్లపల్లి నియోజకవర్గం జయచంద్రారెడ్డిపై వైసీపీ కోవట్టని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంపత్, మొత్తం మీద అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒకే పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరిపైనొకరు దాడులు చేసుకుంటూ కూడా ప్రత్యర్థితో చేతులు కలిపి సొంత పార్టీ నేతలపైనే దాడులు చేయించడం, లేదంటే కేసులు పెట్టించడం, ఇట్లా రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఎలక్షన్స్ అయిపోయాయి, దాదాపుగా 2 నెలలు అయిపోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొలువు తీరారు. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం పాలనంతా కొనసాగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలపైనే తెలుగుదేశం నేతలు దాడులు చేస్తున్నారంటూ కూడా ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ పార్టీ, కానీ ఇక్కడ తంబళ్లపల్లిలో మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు కీలకంగా గత ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి నేతలపైనే ప్రత్యర్థి పార్టీతో కలిసి, పార్టీ నేతలతో కలిసి ఈ రకంగా దాడులు చేస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడులు జరుగుతున్నాయి. ఆ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేందుకు ఇక్కడంతా కూడా ఈ నేతలందరూ కూడా కంకణం కట్టుకున్నారంటూ కూడా ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా అంటే ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను ఉచితంగా చేసినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఇన్ఛార్జీలుగా ఏదైతే వ్యవహరిస్తున్నారో వీళ్ళకి ఒక్కో ట్రాక్టర్కి 30,000 రూపాయల నుంచి కూడా వసూలు చేసే విధంగా కూడా వాళ్ళ మనుషులు పెట్టుకుని ఈ రకంగా చేస్తున్నారంటూ కూడా ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. అంటే ఇంత అవినీతి జరుగుతున్నప్పటికీ కూడా, లేదంటే సొంత పార్టీ నేతలు క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలపైన దాడులు జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు కానీ లోకేష్ కానీ గుర్తించాలి. ఎందుకంటే ఇతర ప్రాంతాలు వేరు, తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైసీపీకి కోవట్టుగా ఈ జయచంద్రారెడ్డి కొనసాగుతున్నారంటూ కూడా వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మనం చూడొచ్చు బీఆర్కే స్క్రీన్ పైన వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోషణ, ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పైన ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, గత ఎన్నికల సందర్భంగా మేము చంద్రబాబును చూసి, లోకేష్ చూసి ఇక్కడ కష్టపడి పనిచేశాము. వైసీపీ నుంచి కూడా ఉన్నటువంటి ద్వారకనాథ్ రెడ్డి నుంచి దాడులు చేసినప్పటికీ కూడా ఆస్తులు మేము పోగొట్టుకున్నప్పటికీ కూడా మేము ఎదురుండి నిలబడ్డాము. అలాంటిది ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మాకు ఎటువంటి గుర్తింపు లేదు, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి కక్షను తీర్చుకునే రకంగా కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కూడా వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా సీఎం చంద్రబాబు లేదంటే మంత్రి లోకేష్ దృష్టి పెట్టాలి, లేదంటే మేమే అమరావతికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ
పరిస్థితులన్నింటినీ కూడా మేము తమ అధినేతలకు వినవించుకుంటామంటూ కూడా చెబుతున్నారు. అదేవిధంగానే ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఇన్ఛార్జ్ జయచంద్ర రెడ్డికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే క్రియాశీలకంగా గతంలో పనిచేసినటువంటి టీడీపీ నేతలపైన ఏ రకంగా దాడులు చేయిస్తున్నారు, అదే స్థాయిలోనే కేసులు బనాయిస్తున్నారు. ఈ విషయాలన్నిటికీ కూడా మేము పూర్తి స్థాయిలో కూడా తమ అధినేతకు త్వరలోనే మేము చెప్పబోతున్నాం అంటూ కూడా ప్రచారం చేశారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రెండు వర్గాలు తెలుగుదేశం వైసీపీ. చెప్పండి. ఓకే, అంటే టీడీపీ నేతల ఆరోపణలపై జయచంద్రారెడ్డి ఎలా స్పందిస్తున్నారు? మొత్తంగా ఈ పరిణామంతో జయచంద్రారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయా, లేకుంటే టీడీపీలో కొనసాగే అవకాశాలున్నాయా? అంటే జయచంద్రారెడ్డి ఇప్పటికే కూడా గతంలో తెలుగుదేశం పార్టీ 2024 సంబంధించి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడ్డారు. కానీ కొన్ని కారణాలతో అక్కడ ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏరా అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలందరినీ కలుపుకోకపోవడంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు. అందువల్లనే గత ఎన్నికల సందర్భంగా కూడా ఆయన భారీగా ఓటమి చెందాడంటూ కూడా ఇప్పటికే కూడా ఆ పార్టీ కూడా గుర్తించడం జరిగింది. అయితే దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా ఇన్ఛార్జిగా ఇప్పటికే కొనసాగుతున్నప్పటికీ కూడా సొంత పార్టీ నేతలను కన్నబిడ్డలుగా చూసుకోవాల్సినటువంటి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఎక్కడా కూడా పట్టించుకోకుండా పోవడం, మరోవైపు ప్రత్యర్థులతో వైసీపీకి సంబంధించిన నేతలతో దాడులు చేయించడం కరెక్ట్ కాదంటూ కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఎటువైపు దారి తీస్తుందనే ఒక ఉత్కంఠ అయితే తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ గోపి.